నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మగవాళ్ళు పెళ్ళైనాక కూడా తండ్రి కాకపోవడాన్ని మనం మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. మనం మేల్ ఇన్ఫెర్టిలిటీ అని ఎప్పుడు అంటాము అంటే, ఒక 12 నెలలు అంటే ఒక సంవత్సరం పాటు వితౌట్ అంటే కాండోమ్ కానీ ఏది యూజ్ చేయకుండా డైరెక్ట్గా సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినా కూడా అమ్మాయిలో ఎటువంటి అంటే వాళ్ళ వైఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేనప్పటికీ కూడా మనకి ప్రెగ్నెంట్ చేయలేకపోవడాన్ని మనం మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. అంటే మగవారిలో సంతానం ఉత్పత్తి చేసే ప్రాబ్లం ఉంది అని అర్థం అన్నమాట. ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీకి గల కారణాలు కానీ దీనికి ట్రీట్మెంట్ కానీ తెలుసుకుందామండి. ఇప్పుడు మనం మెయిన్గా మనం చెప్పాలి అంటే, ఈ మధ్య అంటే 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు, తక్కువ ఏజ్ 30 సంవత్సరాల లోపల వాళ్ళు కూడా ఈ సంతానం లేకపోయిన ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. చాలామంది మేల్ కానీ ఫీమేల్ కానీ వస్తున్నారు. కానీ చాలా మటుకు లేడీస్కి అన్ని చెకప్స్ చేపిస్తారు తప్ప మగవాళ్ళు చాలా మటుకు చెకప్ చేసుకోరు. కానీ దీనిలో ఒక నిజం ఏంటి అంటే, చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మ్యాక్సిమం పిల్లలు పుట్టకపోతే ఆడవారే కారణమని అనుకుంటూ ఉంటాం. కానీ మగవారు ఆడవాళ్ళ కంటే ఎక్కువగా కారణం ఉంటుంది. అంటే 55 నుంచి 60% మగవారిలో ఉన్న ప్రాబ్లం వల్లనే ప్రెగ్నెన్సీ అన్నది అవ్వకుండా జరుగుతుంది. ఇంకొకటి 40% ఇద్దరిలోని ప్రాబ్లం, అంటే మగవారిలోని ఆడవారిలోని ఇద్దరికి కలిపి ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకు మగవాడు అనేది ప్రెగ్నెంట్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ప్రతిసారి మనం నింద అనేది ఆ లేడీస్ మీద వేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి పీసీఓడి ఉందని, థైరాయిడ్ ఉందని, అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఈ మధ్య లేడీస్లో అవి ఉంటున్నాయి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ కావట్లేదని చెప్పి అనుకుంటాం. కానీ అది కారణమే కాదు. సో మెయిన్గా ఏంటంటే మగవాళ్ళలో కారణం కూడా ఉండుండొచ్చు. యాక్చువల్లీ ప్రాసెస్ ఏంటి అంటే, మగవాళ్ళలో స్పర్మ్ రిలీజ్ అవ్వాలంటే బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది. హైపోథాలమస్ ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ పంపించినప్పుడు జిఎన్ఆర్హెచ్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యి, ఆ హార్మోన్స్ నుంచి మనకి టెస్టోస్టెరాన్ అనేది, అంటే స్పెర్మటోజెన్సిస్ అంటాం. టెస్టోస్టెరాన్ వల్ల స్పెర్మటోజెన్సిస్ అనేది అవుతుంది, అంటే స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ సైకిల్లో ఎటువంటి ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు మనకి మగవాడు ప్రెగ్నెంట్ చేయలేకపోతూ ఉంటాడనమాట. సో మెయిన్గా ఈ ఇన్ఫెర్టిలిటీ, మగవాళ్ళు సంతానం చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల లేదా స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి మగవాడు ప్రెగ్నెంట్ అనేది చేయకపోవడానికి ఈ రెండు కారణాలే ఉంటాయి. ఇప్పుడు అవేంటో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రైమరీగా అంటే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటాం. ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే మెయిన్గా మోస్ట్ కామన్గా జరిగేది ఏంటంటే, టెస్టిస్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఈ స్పర్మ్ అనేది రాకపోవడం లేదా స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది జరుగుతుంది. అంటే టెస్టిస్కి దెబ్బ తగలడం అవ్వచ్చు, లేదా టెస్టిస్ టారిస్ అని అంటాం. అంటే టెస్టిస్ తిరిగిపోవడం వల్ల కానీ, లేదా వయసు అనేది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, లేదా వ్యారికోసిల్ ప్రాబ్లం అంటాం. అంటే మన స్పెర్మ్ ఏదైతే దేని నుంచి అయితే వస్తుందో అది బ్లాక్ అవ్వడం, దానిలో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లం అవ్వడం కానీ, ఇలాంటివి చాలా రకమైన కారణాలు. ఇదే మెయిన్గా ఈ కారణాలే మగవాడి నుంచి స్పర్మ్ అనేది, సెమన్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉండడానికి ఇదే మెయిన్ కారణం అయితే ఉంటుందండి. ఇప్పుడు సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే అవి కాకుండా నెక్స్ట్ ఏవైతే ఉంటాయో అవి సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటాం. లైక్ గ్రోత్, జిఎన్ఆర్హెచ్ అను, గొండోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్, అంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల, లేదా ప్రోలాక్టిన్ ఎక్కువ అవడం వల్ల, లేదా కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కోకైన్ లాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ సంతానం అవ్వకపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవే కాకుండా ఎజోస్పర్మియా అంటాం. అంటే స్పర్మ్ మనం సెమన్ అనాలిసిస్ చేస్తాం కదండి. అంటే ఇప్పుడు మనం మామూలుగా స్పర్మ్ అనేది టెస్ట్కి ఇస్తాం. టెస్ట్కి ఇచ్చినప్పుడు మినిమం స్పర్మ్ అనేది 1.5 ml ఉండాలి. దానిలో ఆ 1.5 ml తీసుకుంటారు. ఆ 1.5 mlలో మినిమం 20 మిలియన్ల కౌంట్ ఉండాలి, స్పర్మ్ కౌంట్ అనేది. ఇంకా దాని షేప్, అంటే కరెక్ట్ షేప్ మినిమం 40% పైన మంచి షేప్ ఉండాలి. ఇంకోటి షేప్ అంటే మీకు తెలుసు కదండి, స్పర్మ్ అనేది హెడ్ ఉంటుంది, కింద టెయిల్ ఉంటుంది. అంటే స్విమ్ చేయడానికి 2 ఉంటాయి. ఆ 2 కూడా కరెక్ట్గా మినిమం 40 నుంచి 50% ఉండాలి. ఇదే కాకుండా మొటిలిటీ, అంటే ఈ 20 మిలియన్ స్పర్మ్స్లో మొటిలిటీ కూడా మినిమం 50%, 40 నుంచి 50%. మొటిలిటీ అంటే అది మూమెంట్, అంటే స్పర్మ్ స్విమ్ చేసే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఇవి మినిమం 50% ఉండాలి. ఇది
మన స్పర్మ్ కౌంట్ సెమెన్ అనాలిసిస్లో తెలుస్తుంది అనమాట. దీనికంటే తక్కువ ఉంటే కూడా మనకి ప్రెగ్నెన్సీ చేయడం అనేది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే మనం ఎజోస్పర్మియా అంటాం. అంటే వాళ్ళకి అసలు జీరో స్పర్మ్లో అసలు ఒక్క స్పర్మ్ కూడా ఉండదు, ఓన్లీ సెమెన్ ఉంటుంది, నీరు అనేది ఉంటుంది, లోపల ఏవి ఫ్లోట్ అయ్యే స్పర్మ్స్ ఉండవు. ఇంకా చెప్పాలి అంటే క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్ వీటిలో కామన్ అనమాట. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా హిజ్రాస్ కానీ లేదా 0.5 అని అంటూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. ఇవే కాకుండా ఒలిగోస్పర్మియా అంటాం, అంటే 20 మిలియన్స్ కంటే తక్కువ స్పర్మ్, 1500 మిలియన్ లేదా 15 లక్షల మిలియన్స్ తక్కువ, అంటే 20 మిలియన్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఒలిగోస్పర్మియా అంటాం. ఇంకోటి సెక్షువల్లీ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే అంగస్తంభన కానీ స్ఖలనం కానీ, అంటే ముందుగానే రిలీజ్ అయిపోవడం స్పర్మ్ అనేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్న మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తామా అనేది తెలుసుకోవాలి. మెయిన్గా మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే ఐయుఐ ఇస్తామన్నమాట, ఇంట్రా యూట్రిన్ ఇన్సెమినేషన్ అంటాం. ఇది కొంచెం తక్కువ రేట్లోనే అయిపోతుంది. ఇది చాలా అడ్వాన్స్ టెక్నిక్తో మనం చేయొచ్చు. అంటే మెయిన్గా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, 20 మిలియన్స్ కంటే తక్కువ, అంటే ఒక 10 మిలియన్లు 15 మిలియన్లు ఇలా ఉంటే ఏంటంటే అంత కౌంట్ సరిపోదు. అంటే మనకి అమ్మాయి సెర్విక్స్కి, అంటే వాళ్ళ వైఫ్ సెర్విక్స్కి రీచ్ అవ్వడానికి ఇంత కౌంట్ సరిపోదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ టెక్నిక్తో ఆ స్పర్మ్ని వాష్ చేసి దాన్ని లోపలికి వెళ్ళడానికి ఇన్సెమినేషన్ చేస్తారన్నమాట. అలా ఒక టెక్నిక్ ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్ టెక్నిక్, ఇది ట్రై చేయొచ్చు అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే. ఇంకా ఐవీఎఫ్ అంటాం. ఐవీఎఫ్ అంటే ఏంటంటే స్పర్మ్ తీసుకుంటాం, అండం రిలీజ్ అయిన డే ఏదైతే ఉంటుందో అదే 14 మామూలుగా అండం అనేది పీరియడ్ అయిన రోజు నుంచి మెల్లగా, అంటే పీరియడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి 5వ రోజు 6వ రోజు చిన్నగా ఫామ్ అయ్యి 14వ రోజు కరెక్ట్గా పెద్దగా ఉంటుంది అనమాట. అండం అనేది రిలీజ్ అవుతుంది, ఎగ్ అనేది ఓవరీస్ నుంచి లేడీస్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ఆ అండాన్ని తీసుకొని వీళ్ళు ఫ్యూజ్ చేసి మళ్ళీ అది ఒక పిండంగా మారాక మళ్ళీ మదర్ కడుపులో వేసేస్తారు. సో అలా ఇది ఐవీఎఫ్ టెక్నిక్. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు అవుతుంది. కానీ ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అయితే దీనిలో ఉంటుందన్నమాట. సో ఈ టెక్నిక్ మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నిక్, బట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ టెక్నిక్ అనమాట. అందుకే మీకు చాలామందికి మేము చెప్తూ ఉంటాం, సెక్షువల్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అంటే పీరియడ్ అయిన రోజు నుంచి 9వ రోజు, అంటే ఆ డేట్ లెక్క పెట్టుకొని 9, 10, 11, 12, 13, 14 ఈ 6 రోజులు అయితే మాత్రం 80 to 90% ఛాన్సెస్ ఉంటాయి. ఈ పీరియడ్ తర్వాత 2, 3, 4 రోజులు లేదా పీరియడ్ ఈ 14వ రోజు కాకుండా 18, 20, 22, 23వ రోజు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఛాన్సెస్ ఉంటాయి కానీ 20-30% ఛాన్సెస్ ఉంటాయి. సో అదే టైంలో చేయాలి అని మేము చెప్తూ ఉంటాం. ఇదే కాకుండా ఐసిఎస్ఏ అంటాం, ఇంట్రాసైటోప్లాజ్మిక్ ఇంజెక్షన్స్ అంటాం. ఏంటంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న లేదా మార్ఫాలజీ ఇవి, అంటే స్పర్మ్ అనేది కరెక్ట్గా షేప్లో లేకపోయినప్పుడు మనం ఇలా ఒక స్లైడ్లో పెట్టి స్పర్మ్ అక్కడే వేస్తాం అన్నమాట, సెమెన్ అనేది వేస్తాం. ఏదైతే పైకి ఫ్లో అవుతుందో ఒక హెల్దీ స్పర్మ్ అనమాట, ఏదైతే మనకి ఆ స్లైడ్లో పైకి వెళ్తుందో దాన్ని తీసుకొని ఇంజెక్షన్ డైరెక్ట్గా 14వ రోజు ఇంజెక్షన్ అనేది వేస్తూ ఉంటాం అనమాట. ఇది కూడా వెరీ అడ్వాన్స్ టెక్నిక్. ఇలాంటివన్నీ కాకుండా కొన్నిసార్లు జీరో కౌంట్ ఉన్నప్పుడు టీసా అని చెప్పి పీసా అని చెప్పి ఇంజెక్షన్తో మనము టెస్టిస్ పైన ఇంజెక్షన్తో ఏమైనా స్పర్మ్ ఏమైనా ఉందా అన్నది తీసి బయాప్సీకి పంపించి స్టోర్ చేసి అది కూడా మేము వాడుతూ ఉంటాం. ఇలా చాలా టెక్నిక్స్ అయితే వచ్చాయండి. కాకపోతే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి వీటిలో పైన నేను చెప్పిన ప్రాబ్లమ్స్, అంటే 1 year నుంచి ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా వచ్చి డాక్టర్ చూపించుకోండి. వయసు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వయసు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ క్వాలిటీ, మార్ఫాలజీ, క్వాంటిటీ ఇవన్నీ కూడా స్పర్మ్ తగ్గుతుంది, వాళ్ళలో కూడా ఎక్కువగా ఉండదు. థ్యాంక్ యూ అండి.